ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయదో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అపర్ణ, నేను హోపోనోపోనో హీలర్ని. ఫ్రెండ్స్, కొందరు అంటూ ఉంటారు, మేము లా ఆఫ్ అట్రాక్షన్ ట్రై చేశాము కానీ మాకు ఏం రిజల్ట్ రాలేదు, ఏం జరగలేదు, కోరుకున్నది పొందలేదని అంటుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయదో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ 4 రీజన్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయకపోవడానికి. అవి నెంబర్ 1 యూస్, నెంబర్ 2 ప్రాసెస్, నెంబర్ 3 వరీ అండ్ నెంబర్ 4 బిలీఫ్. ఈ 4 రీజన్స్ వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు ఫ్రెండ్స్. నెంబర్ 1 యూస్. మీరు ప్రతిరోజు లా ఆఫ్ అట్రాక్షన్ని యూస్ చేయాలి. రోజు మార్నింగ్ లేచాక, నైట్ పడుకునే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ని యూస్ చేస్తున్నారా ఫ్రెండ్స్? మీరు డైలీ మార్నింగ్ విజువలైజేషన్ చేస్తున్నారా? డైలీ మార్నింగ్ అఫర్మేషన్స్ చేస్తున్నారా? మీ ఆన్సర్ నో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ఫ్రెండ్స్? లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది ఫ్రెండ్స్, ఇది సైంటిఫిక్. సో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయకపోవడానికి డైలీ యూస్ చేయకపోవడం ఫ్రెండ్స్. ఇక సెకండ్ రీజన్ ప్రాసెస్ పైన ఫోకస్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎండ్ రిజల్ట్ పైన ఫోకస్ చేయాలి. మీ అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ప్రాసెస్ పైన ఉండవచ్చు, ఎండ్ రిజల్ట్ పైన లేకపోవచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాబ్ కావాలి. అప్పుడు మీరు నాకు జాబ్ ఆఫర్ వచ్చింది అని మీరు అఫర్మేషన్ చేసి ఉండవచ్చు. జాబ్ ఆఫర్ కాదు మీకు కావాల్సింది, జాబ్ కావాలి, పని కావాలి. సో అప్పుడు మీ అఫర్మేషన్ ఏమై ఉండాలి ఫ్రెండ్స్? నాకు జాబ్ వచ్చింది, నేను హ్యాపీగా జాబ్ చేస్తున్నాను అని మీ అఫర్మేషన్ ఉండాలి ఫ్రెండ్స్. మీ ఎండ్ రిజల్ట్ పైన అఫర్మేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎండ్ రిజల్ట్ పైన విజువలైజేషన్ చేయండి. థర్డ్ రీజన్ వరీ, చింతించడం. మీరు ఎప్పుడు వరీ అవుతూ ఉంటే, చింతిస్తూ ఉంటే, ఇది ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవ్వలేదు, ఎలా అవుతుంది అని వరీ అవుతూ ఉంటే, ఇది ఏం ఫ్రీక్వెన్సీ ఫ్రెండ్స్? వరీ అనేది నెగటివ్ ఫ్రీక్వెన్సీ. అప్పుడు మీరు కోరుకున్నది మీ దగ్గరికి ఎలా వస్తుంది ఫ్రెండ్స్? మీరు మీ గోల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వడం లేదు. మీరు మీ గోల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మార్నింగ్ లేచి అఫర్మేషన్స్ చేస్తున్నారు, విజువలైజేషన్ చేస్తున్నారు, కానీ మళ్ళీ మధ్యలో చాలా నెగటివ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తున్నారు. ఎలా జరుగుతుందని, ఎప్పుడు జరుగుతుందని, జరగకపోతే ఎలా అని. అలా చేయడం వల్ల మీరు మీ గోల్ ఫ్రీక్వెన్సీకి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో థర్డ్ రీజన్, మీ వరీస్ని, అంటే మీరు చింతించడాన్ని త్వరగా స్టాప్ చేయండి ఫ్రెండ్స్. వరీ అవుతే మీరు మీ గోల్ ఫ్రీక్వెన్సీకి దూరంగా వెళ్తారు. ఇక ఫోర్త్ రీజన్ బిలీఫ్, నమ్మకం లేకపోవడం వల్ల, డౌట్ పడడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉండదు. వాళ్ళ మీద నమ్మకం ఉండదు, వాళ్ళ డిజైర్ పైన, వాళ్ళ గోల్ పైన నమ్మకం ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తే నాకు జాబ్ ఎలా వస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేస్తే నాకు మ్యారేజ్ ఎలా అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుంది ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ 1 రూల్ ఏంటి? ఎలా జరుగుతుందో అడగకండి. నెక్స్ట్, ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన దానికోసం ప్రయత్నించండి. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ప్రయత్నంతో పాటు మనకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ కూడా తోడవ్వాలి కదా ఫ్రెండ్స్, అంటే కిస్మత్ కూడా తోడవ్వాలి కదా ఫ్రెండ్స్. అప్పుడు మీకు రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, రైట్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు, రైట్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తారు. దీనివల్ల మీరు కొంచెం ప్రయత్నంతోనే మీ గోల్ని అట్రాక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దానికోసం నమ్మకం ఉండాలి. మీ పైన, లా ఆఫ్ అట్రాక్షన్ పైన, మీ గోల్ పైన నమ్మకం ఉండాలి. యూనివర్స్ పైన నమ్మకం ఉండాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ రీజన్స్ వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు ఫ్రెండ్స్? యూస్, ప్రాసెస్, వరీ అండ్ బిలీఫ్. ప్రతిరోజు యూస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్, మీ అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అన్నీ కూడా ఎండ్ రిజల్ట్ పైన చేయండి. థర్డ్, వరీ అవ్వడం స్టాప్ చేయండి ఫ్రెండ్స్, ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని. ఇక ఫోర్త్, బిలీఫ్, నమ్మడం.
నమ్మడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుందని. మీ గోల్ ఆల్రెడీ అయిపోయిందని నమ్మండి ఫ్రెండ్స్. ఈ 4 రీజన్స్ని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. నేను మీకు వాల్యూని యాడ్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అట్లీస్ట్ 3 మెంబర్స్కి షేర్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకు యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.